రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధము అంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సార్. ఇది దేశహితం కోసమే జమిలి ఎన్నికలు అని చెప్పి ఎన్డీఏ పక్షాలు చెప్తున్న పరిస్థితి. టీడీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అండ్ వైసీపీ రెండు పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. దేశం అంతా ఒకే దశలో అసెంబ్లీ లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాము అంటూ టీడీపీ అండ్ వైసీపీ ఈ రెండు పక్షాలు కూడా నిన్న క్లారిటీగా వాళ్ళు స్టాండ్ చెప్పిన పరిస్థితి సార్. అండ్ ఇంకొకటి సిపిఎం ఎంఐఎం పార్టీ చెప్తోంది ఇది ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి చెప్పలేదు. మీరు పార్లమెంటరీ డిబేట్ పూర్తిగా ఫాలో అయినట్లేరు. ఎంఐఎం చెప్తుంది అండుతున్న అదేదో ఓవైసీ పేటెంటెడ్ ఐడియా అనుకుంటాను. అసలు ఎంఐఎం చెప్పేది ఏమీ లేదు. ప్రత్యేకంగా దేశంలో ఉన్న అన్ని పార్టీలు అదే చెప్తున్నాయి. వ్యతిరేకించే పార్టీలన్నీ చెప్పే వాదన ఒకటే. అట్లా ఎంఐఎం చెప్పడం పక్కకు పెట్టండి. మీరు ఎంఐఎం చెప్తోంది అనుడుతోనే ఓవైసీని సమర్థిస్తున్నారా అని మొదలైతే చర్చ. రాంగ్ మీనింగ్ వస్తుంది. ఎవరేం చెప్పారు అన్నది అది ఎవరేం చెప్పారు అన్నది ఇప్పుడు అందరూ అన్ని చెప్తారు. మీడియా ఒక్కొక్క దాని ఒకటి మీరు పేపర్లో న్యూస్లో మొత్తం స్పీచ్ అర్థం గంట 40 నిమిషాల స్పీచ్ కవర్ కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్క స్పీకర్ నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకుంటారు. కానీ మీరు పార్లమెంటరీ డిబేట్ ఫాలో అయితే మీరు మొత్తం డిబేట్ ఫాలో అయినట్లేరు. మొత్తం డిబేట్లో క్లియర్గా ప్రాంతీయ పార్టీలకు ప్రమాదము, రాజ్యాంగానికి ప్రమాదం అని ప్రతి పార్టీ చెప్పింది. ఒక్క ఎంఐఎం చెప్పలే. మీకు ఆ క్లారిటీ రావాలి. ఒక ఎంఐఎంఏ చెప్పింది, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు అనుకుంటున్నారు. ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు అస్తిత్వానికే దెబ్బ చాలా మాట్లాడారు. వైసీపీ ప్రాంతీయ పార్టీ, టీడీపీ ప్రాంతీయ అదేమన్నా మనకు తెలుసు. వాళ్ళు చాలా సందర్భాల్లో మద్దతు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పట్టించుకోవటం లేదు. దీన్ని ఎవరు అడిగారు? సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల మీదే కొట్లాడడం మానేశారు. ఇదొక లెక్కన. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధము అనేది వాదన. సో రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ అంటే మీకు ఇందులో ముఖ్యమైన ప్రశ్న పొలిటికల్ పార్టీల సంగతి మనకు తెలుసు. టీడీపీ, వైసీపీ ఈ 10 ఏళ్లలో ప్రతి సందర్భంలోనూ మధ్యలో ఒక్కసారి 1 ఇయర్ పాటు చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేసే సమయం మినహా మిగతా టైం అంతా టీడీపీ, వైసీపీ, బీజేపీ సమర్థిస్తూనే వచ్చాయి కదా. ఇలా కొత్త ఏముందని అందరికీ తెలుసు. ఎందుకు సమర్థించారు దానిపైన మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నంత బెటరు. కానీ ఇక్కడ ఇది రేపు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయొచ్చు. సో రేపు ఇది కోర్టులో నిలబడుతుందా అంటే మనకు అనేక అంశాలు కోర్టులో నిలబడుతున్నాయి ఈ మధ్య కాలంలో. విత్ డ్యూ రిగార్డ్ ఫర్ జ్యుడిషియరీ వీ కెనాట్ కామెంట్ మోర్ దెన్ దాట్. సో కోర్టులో నిలబడడం, నిలబడకపోవడం పైన ఊహాగానాలు తక్కువ చేస్తే మంచిది, ఎంత అసలు చేయకపోతే మంచిది. కానీ అసలు ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమా అనేది చర్చ. సమాఖ్య స్ఫూర్తి ఏంటి? మనకు అర్థం కావాల్సిన ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే భారతదేశంలో కేంద్రము, రాష్ట్రము, పార్లమెంటు, అసెంబ్లీ ఈ రెండింటి మధ్య సంబంధమే ఫెడరలిజం. పార్లమెంటు, అసెంబ్లీ మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి అనేదే ఫెడరలిజం నిర్ణయిస్తుంది. అది ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అయినప్పుడు ఈ రెండు ఇండిపెండెంట్. మీరు ఈ రెండింటికి కూడా ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ బ్రాంచ్ ఆఫీస్ కాదు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ బ్రాంచ్ ఆఫీస్ కాదు, రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంటు ద్వారా సంక్రమించలేదు, రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంటుకి ఎలా వచ్చాయో అధికారాలు శాసనసభకు కూడా అలాగే వచ్చాయి. పార్లమెంటుకు, శాసనసభకు రెండింటికి కూడా రాజ్యాంగమే అధికారాలు ఇచ్చింది. రాజ్యాంగంలోనే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని విడివిడిగా ఏ రంగంలో కేంద్రానికి అధికారం ఉంటుంది, ఏ రంగంలో రాష్ట్రానికి అధికారం ఉంటుంది అని నిర్ణయించింది. ఆఖరికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వనరులను కూడా కేంద్రమే నిర్ణయించకూడదని చెప్పి ఫైనాన్స్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. ఆఖరికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి ఎంత వాటా రావాలన్నది కూడా కేంద్రం ఇష్టం కాదు. అది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన తర్వాత కేంద్రం డెసిషన్ తీసుకుంటుంది. అందువల్ల రాజ్యాంగమే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఏ సంబంధాలు ఉండాలో నిర్ణయించింది. అందువల్ల రాష్ట్ర శాసనసభ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ చట్టం చేసొచ్చు. ఒకటే ఏంటంటే భారత రాజ్యాంగంలో పార్లమెంట్ చట్టం చేసి అసెంబ్లీ చట్టం చేస్తే ఆ రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడితే పార్లమెంట్ చట్టమే చెల్లుతుంది. కానీ పార్లమెంటు చట్టంలో ఇచ్చిన దానికన్నా రాష్ట్ర అసెంబ్లీ చట్టం ఎక్కువ ఇస్తే రాష్ట్ర అసెంబ్లీ చట్టమే చెల్లుతుంది. ఉదాహరణకు భూసేకరణ ఉంది, ఇంకో పార్లమెంట్ చట్టం ప్రకారం ఇంత ఇవ్వాలి అని ఉంది.
శాసనసభ ఇంకో చట్టం చేయని అంతకన్నా ఎక్కువిస్తా అంటే అభ్యంతరమే ఉండదు పార్లమెంట్ చట్టానికి. ఇది భారత రాజ్యాంగంలో రాష్ట్ర శాసనసభకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్వతంత్ర రాజ్యాంగపర అస్తిత్వం. అయితే భారత రాజ్యాంగం రాసినప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల 500 సంస్థానాల తిరుగుబాటు, దేశ విభజన, మతపరమైన మారణహోమాలు, ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలో కొంత కేంద్రం వైపు మొగ్గు చూపేలా అనేక నిబంధనలు ఉన్నమాట నిజం. కానీ భారత సుప్రీంకోర్టు ఆ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఫెడరల్ రాజ్యం. అందుకే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్, కానీ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. యూనియన్ అన్న పదమే ఫెడరల్కు వ్యతిరేకం. కానీ ఎందుకుంది ఈ కన్ఫ్యూజన్ అంటే బికాజ్ రాజ్యాంగం రాసిన సందర్భంలో ఉన్న పరిస్థితులు. అందుకే అంబేద్కర్ ఆ రోజే వివరణ ఇచ్చాడు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే భారత రాజ్యాంగం యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్స్, సాధారణ పరిస్థితుల్లో ఇది సమాఖ్య రాజ్యాంగంగా ఉంటుంది అని. ఇంత క్లియర్గా రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు తీర్పులు ఉంటే, అందులో కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసుల్లో సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఫెడరలిజం ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఫెడరలిజం భాగము. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇందులో నిజమే ఇదంతా, కానీ ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఏ రకంగా రాష్ట్రాల అధికారాల్ని కళ్ళం వేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. చాలా సింపుల్గా మీరు బిల్లు చదవండి. ఆర్టికల్ 82A అనే కొత్త ఆర్టికల్ను అందులో ఇన్సర్ట్ చేశారు. ఆర్టికల్ 82A ఏమని చెప్తోంది, పార్లమెంటు పదవీ కాలంతో అసెంబ్లీ పదవీ కాలం సింక్రనైజ్ అయి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంతో రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం సింక్రనైజ్ కావడమే రాష్ట్ర అసెంబ్లీని పార్లమెంటుతో అనుసంధానం చేయడం. అదే రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం కదా. పార్లమెంటు పదవీ కాలంతో అసెంబ్లీకి ఏం సంబంధం? అసెంబ్లీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పార్లమెంట్. అసెంబ్లీ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ పార్లమెంట్. అసెంబ్లీకి ఉండే శాసనాధికారాలు పార్లమెంట్ ఇచ్చింది కాదు, అది రాజ్యాంగం ఇచ్చింది. అలాంటప్పుడు రాజ్యాంగంలో పార్లమెంటు పదవీ కాలము, అసెంబ్లీ పదవీ కాలం విడివిడిగా ఉన్నప్పుడు రెండు ఎలా లింక్ చేస్తారు? ఇక్కడ ఉండాల్సిన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అది. బేసిక్ స్ట్రక్చర్కి ఇది ఎలా వ్యతిరేకము అనే వాదనలో భిన్నమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అటు ఇటు. కానీ ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ యొక్క బ్రాంచ్ ఆఫీస్ కానప్పుడు, అసెంబ్లీ ఏర్పాటు పార్లమెంటు వల్ల జరగనప్పుడు, అసెంబ్లీకి అధికారాలు పార్లమెంట్ ఇచ్చింది కానప్పుడు, ఈ అసెంబ్లీకి అధికారాలు రాజ్యాంగం ఇచ్చింది. అసెంబ్లీ అస్తిత్వం రాజ్యాంగం నుంచి వస్తుంది. పార్లమెంటుకి ఏ రకంగా అధికారం ఉందో అసెంబ్లీ కూడా అదే రకంగా అధికారం ఉంది. ఈ రెండు ఇండిపెండెంట్. ఇప్పుడు రెండు లింక్ చేస్తున్నారు. పార్లమెంటు పదవీ కాలంతో అసెంబ్లీ పదవీ కాలాన్ని అనుసంధానం చేస్తున్నారు. అదే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. అది రేపు కోర్టుల్లో మరి ఏం తేలుతుంది అనేది మనం చూడాలి. ఇక ఈ జమిలీ ఎన్నికల వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు పదే ఎన్నికలు వస్తున్నాయి. అందువల్ల అభివృద్ధి దెబ్బతింటుంది కనుక మేము ఒకేసారి ఎన్నికలు పెడతా ఉన్నారు. విచిత్రంగా ఈ బిల్లులో ఏముంది అంటే, ఉదాహరణకు పార్లమెంటు, అసెంబ్లీ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 3 ఏళ్ల తర్వాత ఒక 5-6 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయాయి అనుకోండి, 5-6 రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. జరిగి ఆ పదవీ కాలం ఎంత ఉంటుంది? మిగతా 2 ఏళ్ళకి ఉంటుంది. అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరగాలి, ఇప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి 2 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి. మరి దీనివల్ల ఎన్నికలు పెరుగుతాయా తగ్గుతాయా? ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఒక్కసారి. ఒక 2 ఏళ్ల తర్వాత పార్లమెంట్లో ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం 3 ఏళ్ళే ఉంటుంది. అంటే 5 ఏళ్ళకి జరగాలి ఎన్నిక, 3 ఏళ్ళకే జరుగుతుంది. మరి ఇది ఇంకా దీనివల్ల ఎన్నికలు పెరుగుతాయి కదా, ఖర్చు పెరుగుతుంది కదా. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు ఇది 5 ఏళ్ల పాటు, ఇప్పుడు ఉదాహరణకు 2024లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 29లో ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ 26లో ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి ఎన్నికలు? ఇప్పుడున్న సిస్టంలో 2031లో జరుగుతాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ఒకే దేశం ఎన్నిక ప్రకారం 2029కే జరుగుతాయి. 3 ఏళ్ళే ఉంటుంది పవర్. ఏడాది ముందు ప్రభుత్వం పడిపోయినా ఎన్నిక నెక్స్ట్ 1 ఇయర్ కొరకే గవర్నమెంట్ కొత్తగా వచ్చేది. అంటే కొత్తగా వచ్చే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాల్సింది పోయి 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ ఉంటుంది. 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరగాల్సింది 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకే ఎన్నికలు మళ్ళీ జరుగుతాయి. ఇది ప్రజలపైన ఎక్కువ భారం కాదా? విచిత్రంగా ఉంది. భారం ప్రజలపైన ఇది భారం తగ్గిస్తారంటున్నా, భారం పెంచుతుంది కదా. ఇప్పుడు 2026లో ఎన్నికలు జరిగితే ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం మళ్ళీ 2031 దాకా ఎన్నికలు ఉండవు.
కానీ ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉన్న 2029 మళ్ళీ ఎన్నికలు జరపాల్సిందే. అంటే 3 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి, 5 ఏళ్ళకి జరగాల్సింది. దీనివల్ల ఎన్నికలు పెరుగుతాయి కదా. మరి ఆ వాదనలో ఎక్కడ లాజిక్ ఉన్నది? దీనివల్ల జరిగేది ఒక్కటే, అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల రాష్ట్ర అంశాలు పక్కకు పోయి జాతీయపరమైన భావోద్వేగ అంశాలు ముందుకొచ్చి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఏ ఇష్యూస్ అయితే ప్రభావితం చేస్తాయో, పుల్వామాలు, గాల్వాన్ లోయలు, చైనాలు, పాకిస్తాన్లు, మీకు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. రామ మందిరాలు, ఇవన్నీ ఆ ప్రభావంతో రాష్ట్రంలో ఉండే సమస్యలతో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లేస్తారు. అది కోరుకునేవారు ఈ బిల్లు తీసుకొస్తున్నారు. అందువల్ల అది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి మనుగడకు ప్రమాదం అన్నది ఈ బిల్లును వ్యతిరేకించే ప్రతి రాజకీయ పార్టీ చెప్తోంది, ఈ బిల్లును వ్యతిరేకించే ప్రతి విశ్లేషకుడు చెప్తున్నాడు.